హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది. మహిళల యొక్క ఖాతాలలో కూడా చేయూత, అదేవిధంగా ఈబీసీ నేస్తానికి సంబంధించి ఎవరైతే మహిళలు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పింది. మహిళల ఖాతాలలో కూడా 18,750 రూపాయల చొప్పున చేయూత డబ్బులు, 15,000 రూపాయల చొప్పున ఈబీసీ నేస్తానికి సంబంధించి డబ్బులు అనేది కూడా మహిళల యొక్క ఖాతాలలో కూడా జమ చేస్తున్నారు. అదేవిధంగా ఈ మహిళలకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది. అంటే ఎవరైతే అర్హులుగా ఉండి ఈ చేయూత, ఈబీసీ నేస్తానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ చేయూత, ఈబీసీ నేస్తానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు జిల్లాల వారీగా జమ చేస్తామని అయితే తెలిపారు. మొదటిగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే మహిళలు సకాలంలో కూడా అంటే చేయూతకు సంబంధించి అప్పుడు అర్హుల జాబితాను విడుదల చేసినప్పుడు ఎవరి పేరైతే లిస్టులో ఉందో వారికి మాత్రమే 18,750 రూపాయల చొప్పున ఎవరైతే చేయూతకు సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలు 45 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళల యొక్క ఖాతాలలో మాత్రమే ఈ చేయూత డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపారు. ఇక ఈబీసీ నేస్తానికి సంబంధించి ఓసీ మహిళలు ఎవరైతే ఉన్నారో 45 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా 15,000 రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా జిల్లాల వారీగా జమ చేస్తామని అయితే తెలిపారు. మొదటగా ఇవి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తున్నారు కాబట్టి అంటే మనకి డేట్ అనేది కూడా ఫిక్స్ చేయలేదు. త్వరలోనే మహిళల యొక్క ఖాతాలలో కూడా డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపారు. ఖచ్చితంగా అయితే ఈ డబ్బులు అనేది కూడా ఈ వారంలోనే మహిళల యొక్క ఖాతాలలో కూడా ఈ నేరుగా అయితే జిల్లాల వారీగా జమ అవడం జరుగుతుందని అయితే మరొకసారి మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే క్యాబినెట్ ఆమోదం అయితే మీటింగ్ అనేది కూడా కండక్ట్ చేసి ఆమోదం అయితే తెలిపారు. ఖచ్చితంగా మహిళల ఖాతాలలో కూడా ఈ చేయూత, ఈబీసీ నేస్తానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి. నిర్లక్ష్యం చేయకుండా మరొకసారి అయితే మీ యొక్క బ్యాంకు ఖాతాలను కూడా చెక్ చేసుకోండి. మీ యొక్క ఖాతాల్లో అంటే ఈబీసీ నేస్తానికి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇది అప్డేట్.